తెలంగాణ బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విజన్ డాక్యుమెంట్ 2047లో విజన్, స్ట్రాటజీ అనేవి రెండు అంశాలను స్పష్టం చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు తీసుకొస్తున్నట్లు వివరించారు. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రోజు ఒక ఉమ్మడి జిల్లాలో ఈ ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ తరాల కోసం పాలసీ డాక్యుమెంట్గా జాతికి అంకితం ఇవ్వబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. విజన్ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047గా పిలుస్తున్నామని, విజన్, స్ట్రాటజీ రెండు అంశాలు ఇందులో ఉంటాయని వివరించారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు అనేకం ఈ రీజన్లో ఉండబోతున్నాయన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్కడ రాబోతున్నాయని, మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకొస్తున్నామని, తెలంగాణలో ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సి ఉందని, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్పోర్ట్లు, హైవే, పోర్ట్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వల్ల పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తామని, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు 3వ రీజనల్గా చూస్తామని, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయమని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని, తెలంగాణ భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి బాగా అనుకూలంగా ఉంటాయని, క్యూర్, ప్యూర్, రేర్ ఇలా తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక తెలంగాణలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. దేశానికి అవసరమైన దానికంటే ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నామని, అలాగే అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి 2034కు 1 ట్రిలియన్, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అనేక మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నామన్నారు. విదేశాల నుంచి నేరుగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది.